ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నేను మీతో కూడా ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని మాట్లాడాడు. వణుకు అనేది మనకి ఎప్పుడు పుట్టిద్ది? బావి ఒడ్డున నిలబడి చేదతా ఉన్నప్పుడు దన్మని కాలు జారిందనుకో, బావిలో పళ్ళ ఏదో ఆధారం పట్టుకొని నిలబడ్డాం, అప్పుడు వణుకు స్టార్ట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇంకొంచెం తేడాబడి ఆధారం చిక్కకపోతే బావిలో పడతాం అన్నప్పుడు. అవునా? బస్సుమని కాలు పక్కన రాచుపాము లేచి కాటు వేయటానికి ట్రై చేసింది, వెంటనే కాలు లాగేసాం, కాటు పడలా, అప్పుడు వణుకు స్టార్ట్ అయ్యిద్ది. అంటే చాలా పెద్ద ప్రాణాపాయం అనేది పక్కాగా మనకి ఎదురయ్యి దాని నుంచి మనం తప్పించుకున్న క్షణాన మనకి వణుకు స్టార్ట్ అయ్యిద్ది. అవునా? ఇక భయం తీవ్ర స్థాయికి పోయినప్పుడు వణుకు రూపంలోనికి మారిద్ది. రక్షణను గురించి మీరు ఇలాంటి అనుభూతి కలిగి ఉండాలి, అభిప్రాయం కలిగి ఉండాలని మాట్లాడాడు. సహజంగా మనం రక్షణను గురించి ఇంత తీవ్రంగా అయితే ఆలోచించాం. కానీ పౌలు మహనీయుడు వాళ్ళు అంటే ఫిలిప్పీలోనున్న సంఘం పొందిన రక్షణను కొనసాగించుకునే విషయంలో అలాంటి భయాన్ని, అలాంటి వణుకుని ప్రదర్శించాలని మాట్లాడాడు. ఎందుకు అంటే మన శత్రువు అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని పేతురు పత్రికలో పేతురు మాట్లాడాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో. మనకి ఏ శత్రువు లేకపోతే, మనకి ఎలాంటి ప్రమాదం లేకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు, వణకాల్సిన అవసరము లేదు. కానీ మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు లోకస్తుల జోలికి పోవటంలా, ఆల్రెడీ లోకస్తులు వాడి చేతిలో ఉన్నారు, వాడి గుప్పెట్లో ఉన్నారు. మనం అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడిన మనం వాడి చేతుల్లో నుండి తప్పించుకున్నాం. మానవ జాతి మొత్తాన్ని సమూలంగా నాశనం చేయాలనేది వాడి ఆశ. కానీ వాడి ఆశ అడియాసలు అయిపోయింది యేసయ్య సిలువ దెబ్బకి. యేసయ్య సిలువ రక్తము చేత అనేక మంది ప్రజలు విమోచింపబడి వాడి చేతుల్లో నుంచి తప్పించుకున్నారు. అయితే ఎట్లనన్నా కానీ మళ్ళా చెరబట్టాలని, తప్పించుకున్న వాళ్ళని మళ్ళా లోబరుచుకోవాలని వాడు అచ్చంగా ఈ రక్షణ పొందినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. మీరు అక్కడ వచనం చూస్తే మీ విరోధియగు అపవాది ఏది? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలా కీలకమైన విషయం. వాడు మనుషులను ప్రలోభ పెట్టి అసలు రక్షణ బాప్తిస్మం పొందకముందు మనల్ని అసలు యేసు ప్రభు దగ్గరికి రాకుండానే అడ్డగిస్తాడు. సరే వచ్చామనుకో, వచ్చిన రక్షణ పొందకుండా అడ్డగిస్తాడు. సరే రక్షణ పొందామనుకో, రక్షణ పొందిన ఇరుకు మార్గంలో ప్రవేశించిన మనల్ని ఎట్లనైనా సరే గమ్యం చేరక మునుపు మళ్ళా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. మనం తుదిశ్వాస విడిచేంత వరకు వాడు వెంటాడుతానే ఉంటాడు శత్రువు. మనం నమ్మినా నమ్మకపోయినా వాక్యం చెప్తున్న సత్యం ఇది. అందుకని భక్తులు సమీపంగా ఉన్నప్పుడు, భక్తులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు, ప్రోత్సహిస్తారు, దేవుని సంగతులు ఎప్పటికప్పుడు మీకు చెప్పి మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తారు. కానీ భక్తులు ఎల్లప్పుడూ మీకు సమీపంలో ఉండరు.
దేవుని సంబంధులు, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నవాళ్ళు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండరు. ఎప్పుడో ఆదివారమో లేకపోతే ఇలా బుధవారమో ఆ శుక్రవారం ఎప్పుడో కూటం ఉంటుంది. ఆ కూటంలో నువ్వు వచ్చి కూర్చుంటే నీకు భక్తులు అందుబాటులోకి వచ్చి కొన్ని విషయాలు హెచ్చరికలు చేస్తారు. ఇక ఆ బలంతో నువ్వు మిగిలిన రోజులన్నీ కూడా నీ భక్తిని నువ్వే కొనసాగించుకోవాలి. ఇంకొకటి, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నీకు. దేవుణ్ణి ప్రేమించి సేవించవచ్చు, లేకపోతే వదిలేసి తిరగవచ్చు. భక్తిలో బలంగా ఉండవచ్చు, లేదా భక్తిని వదిలేసుకొని ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఎవరు నిన్ను ఆక్షేపించరు, అడ్డు పెట్టరు. ఈరోజు దేవుని పాదాల చెంతకు వచ్చావు, ఎవరన్నా నిన్ను బలవంతం పెట్టారా? ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చుంటావు, ఎవరన్నా నిన్ను ఏమన్నా బెదిరిస్తారా? ఏం లేదు, నీ ఇష్టం. కొంతమందిని మనం చూస్తాం, నేను చూశాను కొంతమందిని, వాళ్ళు చాలా ఆసక్తిపరులుగా, చాలా భక్తిపరులుగా, చాలా ఆత్మీయులుగా కనపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు లోకంలో కలిశారు. కొంతమందిని చూశాను, వారు స్టార్టింగ్లో చాలా లోకానుసారులుగా, బలహీనులుగా, స్థిరం లేని వాళ్ళుగా, చంచల మనస్కులుగా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు సేవకులు అయ్యారు. ఆశ్చర్యం. నేను అసలు వీడు భక్తిని చూసి వీడు ఖచ్చితంగా దేవుని పాత్ర అవుతాడ్రా, దేవుని సేవకుడు అవుతాడ్రా అనుకున్నాను కొంతమందిని చూసి స్టార్టింగ్లో. కొంతమంది ఆడపిల్లలను చూసి కూడా అంతే అనుకున్నాను. అస్సలు ఈ బిడ్డకి ఎంత భక్తి, ఎంత ఆత్మీయత, అస్సలు అబ్బో అనుకున్నాను. కానీ ఈరోజు వాళ్ళ గతి చూసాం. నేను అనుకున్న వాళ్ళు కొంతమంది లోకానుసారులు అయితే, నేను అనుకున్నోళ్ళు కొంతమంది లోకానుసారులు అనుకున్నోళ్ళు కొంతమంది ఆత్మానుసారులు అయ్యారు. ఏం జరిగింది? ఏదో తేడా వచ్చింది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకూడనట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అంటే నిలుచున్నానులే అనుకున్నవాళ్ళు ఏదో నిర్లక్ష్యం చేశారు. గనుకనే ఊహించని రీతిలో శత్రువు వాళ్ళని పట్టేశాడు, లాక్కెళ్ళాడు. వాళ్ళను కూడా తిరిగి ఆత్మానుసారత వైపు తిప్పాలని తిప్పలబడుతున్నా. నా పరిచర్యను విస్తరింపజేస్తున్నా. దేవునికి మహిమ. ఏమైంది? కూర్చోనియండి మా పల్లె, కూర్చోండి ప్రశాంత్. మీరు కూర్చోండి, పక్కన కూర్చోండి కాసేపు. ఏం చేయదులే, కూర్చోండి. నిశ్శబ్దంగా కూర్చో తల్లి. నువ్వు మాట్లాడితే నిన్ను ఎత్తుకొని పోతారు వాళ్ళు. సమస్య లేదు, ఇద్దరు కాదు 10 మంది వస్తారు, ఎత్తుకొని పోతారు. ఇక మౌనంగా కూర్చుంటే కూర్చొని ఇద్దరు, లేకపోతే ఎత్తుకొని పోతారు. సైలెంట్గా కూర్చో. కొంచెం బలహీనతలే. ఎక్కడొచ్చాగా? ఏమో అమ్మ, ఏందండి ఏడొచ్చాగా? అయ్యా, వాళ్ళను కూడా చిన్నగా దేవుని వైపు తిప్పడానికి పరిచర్యను విస్తరింపజేస్తున్నాను. సరే, ఈరోజు నేను మీకు చెప్పగోరింది ఏంటంటే, రక్షణ అనేది చిన్న విషయం కాదు. అది చాలా దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అది పోగొట్టుకోకుండా భయము, వణుకు అనేది గుండెల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ. నేను మీకు అందుబాటులో ఉన్నా, అందుబాటులో లేకపోయినా, మీరు పొందిన రక్షణ అనేది చాలా కీలకమైంది. ఒక రకంగా చెప్పాలంటే, రేపు పరలోకం వెళ్ళడానికి నీకు టికెట్ అదే. అది కానీ నువ్వు కోల్పోయావు అనుకో, నిత్యము మండే అగ్నిగుండంలో యుగయుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన యాతన అనుభవించాల్సి ఉంటుంది. నిత్య నాశనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఘోరమైనటువంటి స్థలం అది, దేవుడు లేని స్థలం అది. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి లోకానుసారత వైపు వెళ్లకుండా, నీకు నువ్వు బోధించుకుంటూ, నిన్ను నువ్వు గద్దించుకుంటూ, దేవుని వాక్యాన్ని చూసుకుంటూ, ఈరోజైతే మీకు ఒక మంచి సౌకర్యం వచ్చింది. ప్రతిరోజు వాగ్దాన రూపంలో, వాక్య రూపంలో నా పలకరింపు మీకుంది యూట్యూబ్ ద్వారా. ఈరోజు మీకు అవకాశం ఉంది. దేవునికి మహిమ. అంటే నన్ను వెంబడించే పిల్లల సంగతి చెప్తున్నాను. ఈరోజు అవకాశం ఉంది, కానీ ఆనాడు భక్తులకు ఆ ఛాన్స్ లేదు. పాపం లెటర్ రాయటమే ఆయన. ఆ ఊర్లో సంఘాలు ఉంటే ఆ సంఘాలకి
పెద్దలను నియమించి లెటర్లు రాసేవాడు. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారా, భక్తి కాపాడుకున్నారా, ఆత్మీయతను కాపాడుకుంటున్నారా, రక్షణను కొనసాగించుకుంటున్నారా, జాగ్రత్త అని. మనం రక్షణ పొందామా, పొందబోతున్నామా, పొందుతూ ఉన్నామా? మీరు చెప్పండి. రక్షణ పొందామా, పొందబోతున్నామా, పొందుతూ ఉన్నామా? మీకేం అర్థమైందో చెప్పండి. మూడు జరుగుతున్నాయి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. మనం బాప్తిస్మం పొందాం. ఇక దాన్ని బట్టి ఏమయ్యాం? మనం రక్షింపబడ్డాం. ఓకేనా? రక్షింపబడిన మనం ఆ రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ప్రతిరోజు ఈ రక్షింపబడిన మనల్ని ఎలాగైనా సరే మళ్ళీ లోకంలోకి తిప్పాలి అని అగచాట్లు పెట్టి, శ్రమలు పెట్టి, శోధనలు పెట్టి, రకరకాల వేదనలు పెట్టి, ఎదురు దెబ్బలు కొట్టి, రకరకాల ఆకర్షణలను చూపించి వాడు పడరాని పాటలు పడుతున్నాడు. వాడి దెయ్యాలు మొత్తం కలిసి, ఆ టీం అంతా కలిసి ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకోవటం వల్ల రక్షణ పొందిన మనల్ని ప్రతిరోజు ఈ శరీరేచ్ఛల నుండి, అపవాది క్రియల నుండి, లోకానుసారమైన క్రియల నుండి మనల్ని దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు. అర్థమైందా? బాప్తిసం ద్వారా నరకం నుండి పరలోకానికి డిసైడ్ అయ్యాం, అంటే రక్షించబడ్డాం. రక్షింపబడ్డ మనల్ని మళ్ళా వెనక్కి లాగటానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మనం బాప్తిసం పొందగానే పరలోకం పోలా, భూమి మీదే ఉన్నాం. ముంచినట్టు పైకి పోయే పని అయితే గొడవే ఉండేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏం చేద్దాం, ముంచినోడు మళ్ళీ పైకి వస్తున్నాడు, వచ్చినోడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు భూమి మీదనే బతకాల్సి వస్తుంది. ఈ బ్రతుకులో వాడు నిత్యము దాడి చేస్తున్నాడు, ఏ విధంగానైనా ఎఫెక్ట్ చేయాలని. మన శత్రువు. ఆ శత్రువు దాడి నుంచి ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుని పాదాలను ఆశ్రయించడం ద్వారా, మనల్ని మనం హెచ్చరించుకోవటం ద్వారా, బుద్ధి చెప్పుకోవటం ద్వారా ప్రతిరోజు దేవుడు మనల్ని సేవ్ చేస్తానే ఉన్నాడు. నువ్వు బాప్తిసం పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దెబ్బతో మన విశ్వాసం అయిపోయిందిరా అనుకున్న పరిస్థితులు కూడా వచ్చినాయి. అయినా సరే నువ్వు లైన్లో ఉన్నావు. సంవత్సరాలు గడిచినాయి, తిప్పుకోలేని శోధనలు వచ్చినాయి. అయినా సరే ఎట్లా నువ్వు తప్పించుకున్నావో, ఎట్లా తిప్పుకున్నావో, ఈ రోజుకి విశ్వాసంలో నిలిచి ఉన్నావు. దేవునికి మహిమ. దగ్గరికి ఒక విశ్వాసం వచ్చి, అయ్యగారు 10 సంవత్సరాల నుంచి మీ వాక్యాలు వింటున్నా, మీరు చెబుతానే ఉన్నారు, నేను వింటానే ఉన్నాను, మీరు చెబుతానే ఉన్నారు, నాకు ఒక్కటే గుర్తులేదు. అసలు మీరు చెప్పటం వల్ల ఉపయోగం ఏందండి అన్నాడంట. మీరు చెప్పటం వల్ల, కూర్చొని నేను వినటం వల్ల ఉపయోగం ఏంటి అన్నాడట. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైందా? పాస్టర్ గారితో విశ్వాసం ఏమన్నాడంటే, 10 సంవత్సరాలుగా మీరు చెబుతున్నారు, నేను వింటున్నాను, మీరు చెప్పేవి చాలా చెబుతున్నారు, కానీ నాకు ఒక్కటి గుర్తుంటల్లా. మరి గుర్తుండనప్పుడు మీరు చెప్పి ఫలితం ఏముంది, నేను విని ఫలితం ఏముంది అన్నట్ట. పాస్టర్ గారు తక్కువడు కాదుగా, తెలివి ఎక్కువై పాస్టర్లు అయ్యేది. దేవునికి స్తోత్రం. తెలివి తక్కువే కాదు, భూలోక స్థాయిని మించి పరలోక స్థాయికి జ్ఞానం పోయినప్పుడు వాడు సేవకుడు అవుతాడు అన్నమాట. అర్థమైందా? అది పాస్టర్ గారు అన్న అయ్యా 4 రోజుల క్రితం మీ ఇంట్లో కూర అయిందన్నాడంట. గుర్తులేదండి అన్నాడంట. సరే నిన్నగాక మొన్న కూర అయిందన్నాడంట. గుర్తులేదండి అన్నాడంట. సడన్గా చెప్పు నిన్నేం కూర అన్నాడంట. నిన్న అది గుర్తులేదండి అన్నాడు. ఏమయ్యా, నిన్న మొన్న అటు మొన్న తిన్న కూరలే గుర్తులేవు నీకు, తిన్నావు మళ్ళీ గుర్తులేవు. మరి వాక్యాలు కూడా గుర్తులేవు. కానీ నీకు ఒకటి తెలుసా, నువ్వు తిన్న కూరలేవో
ఈ 10 సంవత్సరాలుగా తిన్న కూరలేవో నీకు గుర్తులేవు. కానీ నీకు ఒకటి తెలుసు, కూరలు తిన్నా అన్నం తిన్న నువ్వు ఏమేమి తిన్నావో నీకు గుర్తులేదు, కానీ వాటి యొక్క శక్తి నీలో పనిచేసి ఈ 10 ఏళ్ళు నువ్వు బతికుంటానికి కారణమైంది. అలాగే 10 సంవత్సరాలుగా నేను చెప్పే వాక్యం నీలో ఎంతవరకు గుర్తుందో ఎంతవరకు గుర్తులేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును. ఈ 10 సంవత్సరాలు నీకు ఎదురయ్యే దాడులన్నీ తప్పించుకొని విశ్వాసంలో ఇంకా నిలిచి యేసు దేవుడు నా రక్షకుడు అని అనగలుగుతున్నావంటే నా వాక్యాలు వ్యర్థంగా పోలా. అవి నీలో శక్తివంతంగా పనిచేసి నీ విశ్వాసం నీ భక్తి నిలిచుందరా పిచ్చోడా పో అన్నాడట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అలాగున రక్షణలోనికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో మీరు నిజంగా మీ భక్తి ఆత్మీయత విశ్వాసం కాపాడుకున్నారంటే మా శనమా, అది మీ గొప్ప కాదు. మీరు అనుదినం దేవుణ్ణి ఆశ్రయించారు. రక్షింపబడిన మీరు మీ రక్షణను కొనసాగించుకోవడానికి భయంతో వణుకుతో ఏ రోజుకు ఆ రోజు జాగ్రత్త పడి దేవుడిని ఆశ్రయించారు. ప్రతిరోజు శరీరేచ్ఛల నుండి, లోకేచ్ఛల నుండి, సాతానేచ్ఛల నుండి మిమ్మల్ని దేవుడు కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు మీరు విశ్వాసంలో బ్రతికుండేటట్టు నిలిచుండేటట్టు చేశాడు. అప్పుడు ఆయన రక్షిస్తున్నాడా లేదా? ఏ రోజుకి ఆ రోజు పెద్దగా చెప్పండి. రక్షించకపోతే ఏడుంటావు? రక్షిస్తున్నాడు. అలాగే ఫైనల్గా కంప్లీట్గా రక్షించే రోజు ఒక రోజు ఉంది. ఈ శరీరంలో మనం జీవించున్నంత వరకు సైతాను గడికి అవకాశం ఉంటుంది మనల్ని ఎఫెక్ట్ చేయడానికి. ఒక రోజు రాబోతుంది త్వరలోనే. ఆ రోజు వచ్చినప్పుడు అసలు ఈ శరీరమే మార్చేస్తాడు. పాప నియమం పనిచేసే ఈ శరీరమే మారిపోయి మహిమ శరీరం వస్తుంది. యేసయ్య రెండో రాకడ మన అదృష్టం బాగుండి మనం బతికున్నప్పుడే వచ్చింది అనుకో, ఇక చచ్చే అవసరం లేదు. బాడీ మారిపోయింది. ఈ మట్టి దేహం మారిపోయి మహిమ దేహం వచ్చింది. ఎలాగొచ్చిందంటే ఏలియా చావకుండానే దేవుని దగ్గరికి ఎత్తబడ్డాడు చూడు, ఆయన బాడీ మారిపోయింది. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు. రక్తమాంసాల శరీరము నిమిషములో ఒక రెప్పపాటులో మారిపోయిద్దని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52 నుంచి కిందికి చదివితే ఉంటుంది. అది ఇంటికి పోయి చూసుకుందరు, కానీ ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. నిమిషములో ఒక రెప్పపాటులో మనము మార్పు పొందుదము అన్నాడు. మన అదృష్టం బాగుండి యేసయ్య వచ్చేటప్పటికి మనం కానీ చచ్చిపోకుండా బతికుంటే ఇక మరణాన్ని చూసే అవసరమే లేదు. మనం ఈ బాడీ మారిపోయింది, మహిమ శరీరం వచ్చేస్తుంది. ఒకవేళ యేసయ్య వచ్చేటప్పటికి మనకి టైం అయిపోయి మనం పోయామనుకో, అడిగి పైకి ఎంత పోయినా ఇంకెక్కువ టైం లేదు బ్రదరు. ఫస్ట్ నుంచి మొత్తుకుంటాం ఒక 40 ఏళ్ల లోపని. మనం పోయినా 40 ఏళ్ల లోపు మళ్ళా లేవుస్తాం. ఎందుకంటే రాకడ వచ్చింది కదా. రాకడ వచ్చినప్పుడు, యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు లేస్తారో తెలుసా? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుతురు. సమాధులు తెరవబడతాయి. ఆ సమాధుల్లో పాతిపెట్టబడిన శరీరాలు మట్టిగా కలిసిపోయిన శరీరాలు తిరిగి పునరుత్థానము చెందుతాయి. ఆ పునరుద్ధానం చెందేటప్పుడు ఏ బాడీ వచ్చిందో తెలుసా? గ్లోరియస్ బాడీ వచ్చింది, మహిమ శరీరం వచ్చింది. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు సైతానుగాడికి అవకాశం ఉంది మనల్ని ఆడుకోవడానికి, మనల్ని శోధించడానికి, మనల్ని వాడుకోవడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని ఆకర్షించడానికి. ఈ బాడీ మారిపోవటమో లేకపోతే మరణం ద్వారా పాతిపెట్టబడటమో అయిన తర్వాత మహిమ శరీరం వచ్చింది. ఇక ఆ శరీరం వచ్చినప్పుడు ఇక కంప్లీట్గా మనం రక్షించబడ్డట్టే. ఎందుకంటే ఇక మనల్ని శోధించడానికి ఇక శోధకుడికి ఛాన్సే ఉండదు. ఎందుకంటే వాడికి లొంగిపోయే పాపం ఇక ఆ మహిమ శరీరంలో ఉండదు. ఈ శరీరంలో అంటే వాడికి లొంగిపోయే ఆదాము సంబంధిత రక్తం, దానిలో పాపం అలాగ ఉన్నందున అప్పుడప్పుడు వాడికి కొంచెం చోటు దొరుకుతుంది. అప్పుడప్పుడు చోటు దొరుకుతుందా? దొరుకుతుందా? ఎంతమంది ఒప్పుకుంటారు? కాకపోతే అప్పుడప్పుడు కొంచెం తేడాలు జరుగుతున్నాయా? పెద్ద పెద్దవి చేయకపోయినా కాదు, చిన్నవి. ఏంటి?
మనసు రావట్లేదు చెప్పడానికి. పాపాలు పెద్ద పెద్దవి చేయకపోయినా కోపతాపాన నోరు జారటమో, ఏదో ఒకటి చిన్నయో పెద్దయో చేయి జారటమో ఏదో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఆదాము సంబంధితం చేత దానిలో ఉన్న పాప ప్రభావాన్ని బట్టి ఆ తత్వం పనిచేస్తుంది. పనిచేసినప్పుడు దబక్కన నోరు జారు ఒక మాట అంటే తర్వాత బాధ కలుగుతుంది. నేను దేవుని బిడ్డనై ఉండి దేవస్వభావాన్ని కలిగి ఉండాల్సిన నేను ఇంత చండాలంగా మాట్లాడుతున్నానేంటి, అయ్యో అని ఒక ఆవేదన అనేది కలుగుతుంది. మనలో అలా ఆవేదన కలిగే భాగమే దైవ స్వభావము. దేవుని వాక్యమును అక్షయ బీజము మనలో ప్రవేశించింది. దాని ప్రభావమే మనలో ఆ ఫీల్ అయ్యేటువంటి పార్ట్. ఏ ఫీలింగ్ లేదనుకో, పాపం చేసి కూడా ఏ ఫీలింగ్ లేదనుకో, అసలు దేవ స్వభావం అనేది మనలోకి రాలా. ఏదన్నా మనలో ఫీలింగ్ కలుగుతుందనుకో తప్పు జరిగినప్పుడు, దేవ స్వభావము మనలో పనిచేస్తున్నట్టు. బాప్తిస్మం పొందక మునుపు మనలో ఉన్నదంతా పాప స్వభావమే. బాప్తిస్మం పొందినాక మన బాడీ రెండుగా విడిపోయింది. ఒకటి దేవ స్వభావం, రెండు పాప స్వభావం. ఆ దేవ స్వభావాన్ని మనలో డెవలప్ చేయాలనేమో యేసయ్య, ఆ పాప స్వభావాన్ని మళ్ళా పెంచి పెద్ద చేసి ఆ కొద్ది గొప్ప ఏర్పడినటువంటి ఆ దేవుని బీజం కూడా పూర్తిగా తొలగించాలనేమో ఈ లూసిఫర్ గాడు. అర్థమైందా? ఇప్పుడు ఇటుపక్కేమో వీడేమో పాప స్వభావాన్ని డెవలప్ చేయాలని మనలో, అటుపక్క యేసయ్యేమో దైవ స్వభావాన్ని డెవలప్ చేయాలని. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రెండు స్వభావాలు ఉన్నాయి మనలో, బాప్తిసం పొందిన వాళ్ళందరిలో. అర్థమైందా? పొందనోళ్లలో ఒక స్వభావమే పాప స్వభావం, దుష్ట స్వభావం. పొందినోళ్లలో ఇప్పుడు ఏ స్వభావం వచ్చింది? దైవ స్వభావం వచ్చింది. ఇక ఈ పోరాటం అనేది ఇక మనం బతికున్నంత వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఏ పోరాటం? తప్పు చెయ్యొద్దు 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 అనే ప్రేరణ, తప్పు చెయ్యి 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 అనే ప్రేరణ రెండు మనకి వినపడుతుంటాయి. ఒక చెవికి అది వినపడుతుంటుంది, ఒక చెవికి ఇది వినపడుతుంటుంది. అందుకే రక్షణ పొందిన మనిషి తనకు తెలియకుండానే ఒక యుద్ధరంగంలో ప్రవేశిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. అంతకుముందు దేవుని స్వభావం ప్రవేశించాల, అచ్చంగా దుష్ట స్వభావమే. కాబట్టి ఇంతంత చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా తిరిగేసాం. పెద్ద పెద్ద చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా తిరిగేసాం. ఎప్పుడైతే యేసయ్య వాక్యం వినబడిందో, మారు మనసు కావాలనిపించిందో, బాప్తీసం కావాలనిపించిందో, రక్షణ పొందాలనుకుని పొందామో, ఇక మనలోకి ఏం ప్రవేశించింది? అప్పటిదాకా ఉన్న దుష్ట ప్రభావం, దుష్ట స్వభావంలోకి ఇప్పుడు దైవ స్వభావం ఎంటర్ అయింది. ఇప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అయింది. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు, యేసు ప్రభుని కలుసుకున్న వాళ్ళు తమకు తెలియకుండానే పోరాటంలోకి ఎంటర్ అవుతారు. ఏమి లేదండి, రెండే, శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా ఫైట్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శరీరం గెలిచిద్ది. ఇప్పుడు నిష్కారణంగా నిన్ను తిడుతున్నాడు నీ భర్త, ఆత్మ అంటది సహించితివా, అతన్ని కూడా రక్షించుకుందు, సహించు అంటది ఆత్మ. శరీరం అంటది మెత్తటోళ్ళని చూస్తే మొత్తబుద్ధి అయిద్దని ఈ దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు, ఇక లాభం లేదని చెప్పి ఇక విజృంభించని శరీరం అంటది. కొన్నిసార్లు శరీరమే గెలిచిద్ది. కొడుతున్నాడు అనుకో, ఒక దెబ్బ రెండు దెబ్బలు, ఎందుకు కొడుతున్నావురా అగు చెప్పు అనిగాడు. వెంటనే ఆత్మ అంటది, నువ్వు అరే అనొచ్చా, వాడిది అమ్మొచ్చా, మరి నన్ను పట్టుకొని అనొచ్చా. కొంతమందికి ఏమో ఆత్మ గెలిచిద్ది, దెబ్బ తిని కూడా సహించగలుగుతారు. కొంతమంది సహనాన్ని కోల్పోయి శరీరానుసారులుగా రివర్స్ అయిపోతారు. రివర్స్ అయినప్పుడు అవతలి వాడు మారడానికి అవకాశాలు లేవు. సహించినప్పుడు అవతలి వాడు మార్పు చెందేదానికి అవకాశం ఉంది. కానీ ఏం చేద్దాం మరి? ఈ రెండు లక్షణాలు మన శరీరంలోనే ఉన్నాయి. ఒకటి ఆత్మానుసారమైన లక్షణం దైవ స్వభావం, ఒకటి శరీరానుసారమైన లక్షణం దుష్ట స్వభావం, ఈ శరీర స్వభావం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్ని పోరాటాలు నడుస్తా ఉన్నా కూడా దేవుని కృపను బట్టి నీ విశ్వాసం ఇంకా బతికుంది చూడు, అక్కడ దేవుని సాయం నీకు లభించింది. ఇంకొంతకాలం, ఈ లోకయాత్ర ముగించేంతకాలం ఈ పోరాటం నడుస్తుంది. అప్పటిదాకా కూడా నేను ఆగలేనన్నయ్య, కంప్లీట్గా ఈ దరిద్రాన్ని జయించాలని నాకు ఉందన్నయ్య అని నువ్వు అనే పని అయితే
నీకు ఒక సలహా చెప్తా, చేసుకో. సచ్చిందా కాదు, అసలు దీన్ని మొత్తాన్ని చంపేయాలా, ఈ శరీర స్వభావం అనే దాన్ని నేను పూర్తిగా గెలవాలని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు జరిగే ఆ చిన్న చిన్నవి కూడా జరగకూడదు, పరిపూర్ణుడిగానే ఉండాలనుకుంటున్నాను, ఈ ఆరాటం నాకు చాలా ఉంది అని నువ్వు అంటావా? నీకు బెస్ట్ సలహా చెప్తా, దాన్ని అనుసరించు, నువ్వు గెలుస్తావు. ఏం లేదు, ఇప్పుడు ఎవరు బలంగా ఉంటే వాడు గెలుస్తాడు. ఇప్పుడు శరీరాన్ని, ఆత్మని మీరు గమనించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏం చెబుతుంది? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి అని రాస్తుంది. ఇప్పుడు ఆత్మ గెలిచిందనుకో, మనం ఆత్మానుసారులంగా ఉంటాము, దైవ స్వభావం వ్యక్తం చేస్తూ ఉంటాం ఆత్మ గెలిస్తే. శరీరం గెలిచిందనుకో, ఇక శరీరానుసారులంగా ఉంటాము, తేడా పనులు చేస్తూ ఉంటాం. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. రైట్. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలమ్మా, జూమ్లో కనపడుతున్న అందరికి వందనాలు. మీకు చెప్పాను వందనాలు? చెప్పలేదు అనుకుంటా. వందనాలు. సరే, అటు జరిగింది. ఎట జరిగింది? ఒకదానికోటి విరోధంగా ఉన్నాయి. ఏది బలంగా మనలో ఉంటుందో అది గెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి శరీరానికి మనం 3 పూట్ల ఆహారం పెట్టమా? బలహీనమైన ఆహారం పెడతామా, పౌష్టికాహారం పెడతామా? సమృద్ధిగా పౌష్టికాహారం పెడతాం. ఏది 3 పూట్ల తిన్నది కాక మధ్యలో అదనపు లోడు కూడా వేస్తాం. ఆ కాయలో ఏమండి, ఏదో ఒకటి, ఆ స్వీట్లో ఏదో ఒకటి అదనంగా, ఏది 3 పూట్ల అప్పనంగా తిన్నది కాక మళ్ళీ అదనంగా కొంచెం. అవునా? ఇది శరీరానికి ఆహారం ఉన్నట్టే ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఆత్మకున్న ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము ఆహారముతో పోల్చబడింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అన్నాడు. అవునా? కొరింథీ పత్రికలో. పాలేంది, బలమైన ఆహారం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ పాలతోనూ ఆహారంతోనూ పోల్చాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడే మాట చెప్తాను. అంటే ఆత్మకు కూడా ఆహారం ఉంది, అది వాక్యం. అబద్ధాలు ఆడకుండా నిజం చెబుతాం. ఆదివారం ఒకరోజు చర్చికి వచ్చి వాక్యం వింటాం. మహా అయితే శుక్రవారమో బుధవారం ఏదో మీ అయ్యగారు పెట్టే కూటంలో అవకాశం ఉంటే ఒక పూట కలుస్తాం, లేకపోతే ఆదివారం టు ఆదివారం. అంతేనా? రైట్. ఇది ఎలాంటిదంటే, ఇద్దరు పైలవాళ్ళని తీసుకొచ్చి ఒంగోలు నుంచి ఒకడిని, గుంటూరు నుంచి ఒకడిని తీసుకొచ్చి చిలకలూరుపేట గ్రౌండ్లో కుస్తీ పోటీలకు రెడీ చేస్తున్నారు. ఫలానా తారీఖున కుస్తీ పోటీలు రెడీ అవుతుంది. ఆ రోజు వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారనమాట. ఒకడేమో గుంటూరు పైల్వాన్, ఒకడేమో ఒంగోలు పైల్వాన్ అనుకోండి. గుంటూరు పైల్వాన్కి వారానికి 2 ఇడ్లీ, గుంటూరు పైల్వాన్కి వారానికి 2 ఇడ్లీ. ఒంగోలు పైల్వాన్కేమో రోజుకు 3 పూట్ల చికెను, మటను, అచ్చంగా వాడికి మధ్యలో గ్యాప్ కూడా లేకుండా రోజుకు 5 సార్లు మేపుతున్నాం. గుంటూరు పైల్వాన్కి ఏమిటి? వారానికి 2 ఇడ్లీ. మధ్యలో ఎప్పుడన్నా మనసు బాగుంటే ఒక ఇడ్లీలో సగం వాడు నోట్లో వేస్తున్నాం చావకుండా. ఇప్పుడు ఆ డేట్ వచ్చేటప్పటికి, ఏది కుస్తీ పోటీల డేట్ వచ్చేటప్పటికి ఇద్దరిని తీసుకొస్తే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు మీరు ఈజీగా చెబుతారు. ఎవరు గెలుస్తారు? వారానికి 2 ఇడ్లీ తినేవాడు గెలుస్తాడా, లేకపోతే రోజుకి 5 సార్లు తినేవాడు గెలుస్తాడా? అంటే ఏ పైల్వాను పేరు చెప్పండి. ఒంగోలు పైల్వానే గెలుస్తాడు. గుంటూరోడు అసలు పోటీకి కూడా రాడు. వారానికి 2 ఇడ్లీ తింటే వాడి దగ్గర ఏముంటుందండి? వాడికి 4 పట్టుకొని తీసుకొని రావాలి. పాయింటే కదా? చాలామంది విశ్వాసుల బతుకు అట్టుంది. వాళ్ళ ఆత్మకి
వాళ్ళు పెట్టే ఫుడ్ ఎలాంటిదంటే వారానికి 2 ఇడ్లీ లాంటిది. ప్రతిరోజు వాక్యం చదవమని దేవుడు తన దాసుల ద్వారా చెబుతాడు, ప్రతిరోజు వాక్యం చదవండి అని. కానీ చదవరే. ఆదివారం పూట వచ్చి ఆ బైబిల్ బయలుదేరేటప్పుడు ఆ బైబిల్ తీసుకొని దులిపి ఇక రావటం తప్ప మళ్ళీ ఇక 6 రోజులు దాన్ని దుమ్ము పేరుకుపోవటమే. కొంతమంది భక్తులు, కొంతమంది మరీ దారుణం, అసలు వాక్యం చదువుతారు, ఎక్కడో క్యాలెండర్లో చదువుతారు. శరీరానికి ఏమో 3 పూట్ల ఫుడ్ పెట్టి అదనంగా మళ్ళీ 2 పూట్ల స్వీట్లనో ఫ్రూట్లనో పెట్టి పెంచితివి బాడీని, తక్కువ లేకుండా దగ్గర దగ్గర కింటాకి చేర్చారు. ఏమండి, 80 నుంచి 100 కిలోలకి రీచ్ అవుతున్నారు. మరి ఆత్మ పరిస్థితి ఏందండి? మరి ఆత్మకు ఆహారం ఏది? కాబట్టి నిజంగా నువ్వు పోరాటంలో గెలవాలి అని అనుకుంటే, పూర్తిగా ఆయన వచ్చి తీసుకెళ్ళక మునిపే ఈ భూమి మీద ఉండగానే శరీర క్రియలను, లోకానుసారమైన క్రియలను, సాతాను క్రియలను జయించి నిప్పులాగా నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా అవకాశం ఉంది. ఏంటి అవకాశం అంటే, శరీరానికి కొంచెం ఫుడ్ తగ్గించి ఆత్మకు కొంచెం ఫుడ్ పెంచితే చాలు. అప్పుడు ఈ పైల్వాన్ని గెలుస్తాడు మిస్టర్ ఆత్మారావు గారు. దేవునికి స్తోత్రం. చాలామంది విశ్వాసులు ఈ పట్టించుకోరు. అందుకే నేను అడుగుతాను, మీలో శరీర కార్యాలు ఎంతమందిలో జరుగుతున్నాయి అంటే అందరూ చేయెత్తాల్సిందే. అవునా? శరీర క్రియలు అంటే ఏంటి? తిండి తిప్పలు కాదు. తిట్టడం, కొట్టడం, కుళ్ళుకోవటం, అసూయ పట్టడం, అవతల వాళ్ళని ఏడిపించటం, బాధ పెట్టడం, అలాగే దురాలోచనలకు వెళ్ళటం, శరీరాలోచనలకు వెళ్ళటం, తప్పుడు ఊహల్లోకి వెళ్ళటం, లైంగిక పరమైనటువంటి ఇచ్చల్లోకి వెళ్ళటం, ఇవన్నీ శరీర కార్యాలు. ఇవన్నీ ఎందుకు మనుషుల్ని గెలుస్తున్నాయి, విశ్వాసులు ఎందుకు గెలుస్తున్నాయి అంటే శరీరమే బలంగా ఉంటుంది కాబట్టి. అదే ఆత్మ బలంగా ఉందనుకో, ఆత్మ దైవ స్వభావంతో ఉంటుంది, దైవ స్వభావంతో నింపుకొని ఉంటుంది కనుక ఆత్మ బలంగా ఉందనుకో, శరీరాన్ని తొక్కి తొక్కు. అది వెర్రిమొర్రి చేష్టలు చేసిన ప్రతిసారి కూడా దాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తున్నాను ఏంటంటే, శరీర స్వభావాన్ని మనలో తొలగించుకుంటూ ఆత్మ స్వభావాన్ని మనం నింపుకుంటూ ఉండాలి. ఆత్మ స్వభావం, దేవ స్వభావాన్ని నింపుతూ ఉండాలి. సింపుల్గా చెప్తున్నా, శరీర కార్యాలు పోవాలి అంటే అచ్చంగా వాటిని తీసేయాలని వాటి మీద గురి పెట్టొద్దు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను ఎక్కువ చేయి. దేవ స్వభావం ఎంత నింపబడతా ఉంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం అంతగా డిలీట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందరికీ చెబుతున్నట్టు, సేవకులకి, విశ్వాసులకి అందరికీ ఉపయోగపడేది దేవ స్వభావం నింపుకోండి. అది ఎలా వచ్చింది? మనలో వాక్యం ద్వారా వచ్చింది, ప్రార్థన ద్వారా వచ్చింది, పరిశుద్ధుల సహవాసం ద్వారా వచ్చింది, ప్రభు బల ద్వారా వచ్చింది, దేవుని వాక్యం ద్వారా వచ్చింది. అలాగ జాగ్రత్త పడితిరా, ఇక మీ రక్షణ విషయంలో ఢోకా లేదు. కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిదిరా, మీ రక్షణ విషయంలో భయమే. ఉంటాడో ఉడతాడో కూడా తెలియదు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, పౌలు మహనీయుడు ఫిలిప్పీలకు చెప్పినట్టు నేను మీతో చెప్తున్నాను. రక్షణ యొక్క విలువ తెలుసుకోండి. రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకొనున్నట్లు ఆత్మ స్వభావం, దైవ స్వభావాన్ని బలపరుచుకోండి, శరీర స్వభావాన్ని అణచివేయండి. ఈ రెండు జరిగినట్లు శరీరానికి సమృద్ధి అయినటువంటి ఆహారం కొంచెం తగ్గించండి. కనీసం వారంలో ఒక్కసారైనా గ్యాస్ ట్రబుల్ లేనోళ్ళు, ఇతర రోగాలు లేనోళ్ళు, శరీరం బాగున్నోళ్ళు కనీసం వారంలో ఒక రోజన్నా ఫాస్టింగ్ ఉండటాన్ని అలవాటు చేసుకోండి, ఉపవాసాన్ని. యేసయ్య వచ్చి మహిమ శరీరం ఇచ్చాడంటే ఇక గొడవే ఉండదు, సైతానుగాడికి ఇక ఛాన్సే ఉండదు మన మీద. కానీ ఇంకా మహిమ శరీరం రాలేదే, ఈ పాపిష్టి శరీరమే ఉందే. ఇదంతా పాపానికి లాగే శరీరమే. దీన్ని జయించి రక్షణను కాచుకోవాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్.
మనం రక్షణ పొందామా లేదా? బాప్తీసం పొందినప్పుడే పొందాం. రక్షణ పొందుతూ ఉన్నామా లేదా? ఎస్, ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనల్ని పాపం నుండి, సాతాను క్రియల నుండి, శరీర కార్యాల నుండి రక్షిస్తానే ఉన్నాడు. 2, ఫైనల్గా రక్షిస్తాడు, టోటల్గా ఈ శరీరాన్నే మార్చిపడేసి. కాబట్టి మనం రక్షణ పొందామన్నది నిజం, పొందుతూ ఉన్నామన్నది నిజం, పర్మనెంట్గా పొందబోతున్నాం అన్నది కూడా ఈ 3 జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరూ రక్షణ విలువను గుర్తించండి. ఈ రక్షణను దొంగిలిస్తే మనం నరకపాత్రులం అవుతామని సైతానికి తెలుసు. అందుకని అంటే ఇక్కడ మీరు బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పొందడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చెబుతున్నాను, బాప్తీసం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. నేను అడుగుతా, అసలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ అవగాహన ఏంటి, దాని విలువ వాళ్ళకి ఏమైనా అర్థమైందా అనేది అడిగి నాకు స్పష్టమైన సమాధానం చెబితేనే నేను ఇస్తా. లేకపోతే నీళ్ళలో దిగినా సరే ఒడ్డుకు పంపిస్తా. అట్లా పంపించా చాలామందిని. నాకు కరెక్ట్ ఆన్సర్ చేయాలి. అసలు బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు, తీసుకుంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటని అడుగుతా. వాళ్ళు చెప్పగలిగి ఉండాలి, అయ్యా నిత్య జీవాన్ని పొందడానికి, చేసిన జన్మ కర్మ పాపాలన్నీ కడిగేసుకొని పరలోకరాజ్య పౌరత్వం సంపాదించుకోవడానికి నేను బాప్తీస్మానికి వచ్చానయ్యా అని చెప్పగలగాలి. మరే అబ్బాయికి ఉద్యోగం వస్తే తీసుకుంటాను అనుకున్నాను, స్వామి దయ వల్ల వచ్చింది అందుకని తీసుకుంటానంటే ఎక్కువ ఒడ్డుకంట. నీకు అర్థం కాలేదు, ఒడ్డుకి ఎక్కంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కాలేదా? అయిందిలే. బాప్తీసం విలువ తెలుసుకోవాలి కదా. నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, నరకం నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడు అంటే, కొంతమంది అంటారు ఏం చేసేది ఏంది, బ్రహ్మాండంగా చేస్తే చాలా చేశాడులే అంటారు. ఏంటిది బ్రహ్మాండంగా చేసింది, చాలా చేసింది ఏంది? ఏంది స్వామి నాయన, మరి సామాన్యమైన మా అమ్మాయికి అసలు ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కాకపోతుంటే అసలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే బ్రహ్మాండంగా మంచి సంబంధం వచ్చి పిల్లకి పెళ్లి కూడా అయిపోయి అత్తగారింటికి కూడా పోయింది. ఇంకేం చేయాలి నాయన అని కొంతమంది అప్పులు మొత్తం తీరిపోయినాయ్యా, దేవుడు కృప. అందుకే అప్పుడే అనుకున్నాను తీసేసుకోవాలని. అప్పుల కోసమో, అమ్మాయి పెళ్లి కోసమో, అబ్బాయి ఉద్యోగం కోసమో కాదు. ఏమంటే ఎందుకు తీసుకోవాలి? ఆత్మరక్షణ కోసం. నీ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడు? చాలా చేశాడు. ఏం చేశాడు? అమ్మాయి పెళ్లి చేశాడు, అబ్బాయి పెళ్లి చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం బాగా డెవలప్ అయింది, అప్పులు తీర్చాడు. ఇవన్నీ కాదు, నా పాపముల నుండి నన్ను విడిపించి నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి యేసు ప్రభు తన ప్రాణమును నా కోసం పణంగా పెట్టాడు. కల్వరి శిలువలో నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని చెప్పాలి. ఆ మాట వినపడితేనే ఇస్తా, లేకపోతే ఎక్కువ ఒడ్డుగంట. ఎందుకు తీసుకున్నా బాప్తీసం అని అడిగితే ఏం చెప్పాలి? సమస్యలు పోతాయని, అనుకున్నవి జరుగుతాయని అని చెప్పాలా? ఆత్మరక్షణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం, పాపాలన్నీ కడిగేసుకోవాలని తీసుకుంటానయ్యా, ప్రభు దగ్గరికి చేరాలని సింపుల్గా చెప్పచ్చు. ఏం చేశాడు యేసయ్య నీ కోసం? ఇంతసేపు ప్రసంగం చేసి మొన్న ఆ మధ్య నీళ్ళలో తీసుకెళ్ళి ఒక ఆమెను అడిగాను, ఏం చేశాడు నీ కోసం యేసయ్య? ప్రాణం తీశాడు అంది. ఏంది అన్నాను. ప్రాణం తీశాడయ్యా. ఎవరు ప్రాణం తీశాడు అన్న. అదేదో చెప్పినట్టు ఉండవుగా నువ్వు అంది. పిచ్చిదానా, ప్రాణం తీయటం కాదు, ప్రాణం పెట్టాడు నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. అదేలే ప్రాణం పెట్టాడులే, పాపం నాయన మహారాజు పెట్టాడులే అయ్యా, చచ్చిపోవాలా మరి, సిలువను బడలా మనకో. మరి ఆ మొక్క చెప్పవే. కొంతమంది భయం, ఆ నీళ్ళలో దిగంగానే నన్ను చూడగానే రోబోట్లా మారిపోతారు. ఇప్పుడు ఈడేం అడుగుతాడని, ఇప్పుడు ఈడేం అడుగుతాడో, ఏం చెప్పాలో, ఇస్తాడో ఈడో అని బిగుసుకుపోతాడు. అట్లేం భయపడదు అసలు, నేనేం అనను. అంటే నీకెంత అర్థమైందో లేదో నేను తెలుసుకోవాలని అడుగుతాను అంతే. యేసయ్య చనిపోయి అంతే ఉన్నాడో, తిరిగి లేచాడా? ఇంకేళ్ళు లేచాడు, ఇంకంతే అయిపోలా అక్కడే అంటావా? 3వ నాడు తిరిగి యేసయ్య ఆరోహణమే వెళ్ళాడు, మళ్ళీ 2వ రాకడలో వస్తాడా? చెప్పు గట్టిగా, డౌట్ లేదా?
ఉమ్. బాప్తీసం ఎట్ట తీసుకోవాలి? మారు మనసు పొంది తీసుకోవాలా, ఎట్ట పడితే అట్ట తీసుకోవాలా? మారు మనసు పొంది పాత జీవితాన్ని వదిలేసి ఆ దరిద్రగొట్టు బతుకుని విసర్జించి, ఇక నేను ఆ చెత్త జీవితంలోకి వెళ్ళదలుచుకోలేదు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నా, అయ్యా వదిలేశా, ఆ దరిద్రం అంతా వదిలేశా, ఇక యేసయ్యే, ఆయన కొరకే, ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా బతుకుతా అనాలా? ఈ 4 మాటలు నీకు అర్థం కావాలి. యేసయ్య అసలు ఎందుకు ప్రాణం పెట్టాడో నీకు తెలియాలి. బాప్తీసం అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావో నీకు తెలియాలి. వాటి విలువేంటో నీకు అర్థం కావాలి. ఈ విలువలు నీకు తెలియకుండా నువ్వు తీసుకున్నట్టయితే అది ఎలాంటిదంటే, చిన్న బిడ్డకి వజ్రాల ఉంగరాన్ని ఇచ్చినట్టు. చిన్న బిడ్డకి వజ్రాల ఉంగరాన్ని తొడిగామనుకోండి, ఆ ఉంగరంలో పొదిగినటువంటి వజ్రం ఖరీదు ₹1,00,00,000 అనుకోండి. అంత స్పెషల్ డైమండ్ అది. అలాంటి ఆ రింగ్ అది, ఆ వజ్రం పొదిగినటువంటి ఉంగరం వాడికి పెట్టాం బిడ్డకి. వాడికి తెలుసా దాని విలువ? నీకు తెలుసా? చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వాడు ఇస్తాడు ఆ ఉంగరం. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇస్తే ఇచ్చేస్తాడు ఉంగరం. అదే ఉంగరాన్ని అమ్మితే బిస్కెట్ ఫ్యాక్టరీయే పెట్టచ్చు ఆ ₹1,00,00,000. కానీ వాడికి తెలియదు. దాని విలువ తెలియనప్పుడు ఏం చేస్తాడు? చిన్న చిన్న ఆశలకి, బిస్కెట్ ప్యాకెట్కి, చిన్న చిన్న వాటికి ఆ ఉంగరాన్ని ఇచ్చేస్తాడు. అట్లాగే రక్షణ విలువ తెలుసుకోకుండా తీసుకున్నోళ్ళు సాతానుగాడు చూపించే చిన్న చిన్న బిస్కెట్లకు ఆశపడిపోయి రక్షణ పోగొట్టుకుంటారు. అందుకనే రక్షణ విలువ జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకున్న వాళ్ళకే బాప్తిస్మం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యా. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెప్పాలో ఆ నీళ్ళల్లో ముందే కాపీ అందించా. అసలు వాస్తవం చెప్పకుండా అడగాలి, అయినా ఏం చేద్దాం, మళ్ళీ ఎందుకన్నా మంచిదని ఒకసారి గుర్తు చేశా. దేవునికి స్తోత్రం. ఎంచక్క నీళ్ళలోకి వచ్చినప్పుడు నేను అడిగిన 4 ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పండి, ఇక ఏ డౌట్ లేకుండా బాప్తిసం ఇస్తా. సరేనా? రైట్. మరి బాప్తిసం పొంది ఎట్టుండాలి? నీకు ఎట్టున్నా పర్వాలేదు అంటారా? నో. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. 4 ముఖ్యమైన విషయాలు చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. చదువు రాని వాళ్ళైతే కనీసం సెల్ ఫోన్లో దేవుని వాక్యం పెట్టుకొని వినాలి. 1. రెండవది, లోకస్తుల స్నేహాన్ని కాస్త పక్కన పెట్టి ఆత్మానుసారులు పరిశుద్ధుల స్నేహాన్ని అలవర్చుకోవాలి. దుష్ట సాంగత్యం మంచి నడువడిని చెరుపును. కొంతమంది బాప్తీసం పొందిన వాళ్ళకి ఆవేశం వచ్చిద్ది, నేను మారాను, వాడిని కూడా మార్చాలని. ఇంకొకళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు. పేకాట ఆడేవాడు కొత్తగా మారాడంట. పేకాట బాగా ఆడేవాడు కొత్తగా మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని బిడ్డ అయ్యాడంట. వాడు సరే మారినోడు కాస్త వాడు బలపడ్డదాకా ఆ దేవుడితో ఆ పరిశుద్ధులతో ఉంటే బాగుండేది. వీడేం చేశాడు, అదే నేను మారాను, ఇంకా మా వాళ్ళు చాలామంది మారలేదు, ముఖ్యంగా నా ఫ్రెండ్ గాడు మారలేదు, వాడిని మార్చాలని వీడు ఆ ఫ్రెండ్ ఇంటికి పోయాడు. ఏమ్మాయి ఇల్లేడా అన్నాడు. ఎందుకుంటాడు అన్న? ఎందుకుంటాడు? ఏ తుప్పల్లో ఉన్నాడు వాడిని పాము గర్వ అంది భార్య. ఎందుకు? వాడు ప్యాకెట్గాడు. ఎడున్నాడు? తాళిబొట్టు కూడా పెట్టాడు దుర్మార్గుడు. అసలు అన్న మీరు గుట్టల్లో ఆడతారు కదా, పాములు ఒకడన్నా గర్వవా? ఎందుకు గరుతులేను, మంచి వాళ్ళు గరుతాయి, మీలాంటి వాళ్ళు ఎందుకు గరు? అమ్మాయి ఊరుకో, నేను దేవుడిని నమ్ముకొని బాప్తీసం పొంది నేను మారితే, నువ్వు మారావు, అందరు మారారా, చచ్చిన వాళ్ళు ఆడే తెచ్చారు, బాధపడవాకు, నేను మారుతాలే అని పోయాడు. ఎడికి పోయాడు? ఇక తుప్పల్లోకి పోయాడు. ఆ పేకాట గడాలు ఉండే తుప్పల్లోకి పోయాడు. అలా ఆట ఆడుతూ ఉన్నారు మంచి రంజుగా. వీడు పోయాడు. వీడి ఫ్రెండ్ కూడా అక్కడే కూర్చొని ఆడుతున్నాడు. వీడు పోయి అంటాడు, రేయ్ ఏదిరా మారవా, నాకంటే ఎక్కువ ఆడేవరా నువ్వు ఆట? ఎట్ట ఆడాను నేను? అదే అన్నం అదే కూర అన్నట్టు బతికారా నేను? లే పదాంపా, నాతో పాటు చచ్చి పదాంపా అన్నాడు. వాడికి డబ్బులు పోయి ఉండే. ఎవరికి?
ఆడే ఆడేవాడి డబ్బులు పోయి ఉండే వాడు అంటాడు, ఉండరా ఈ ఒక్కాటేసి వస్తాను ఉండరా అంటున్నాడు. ఒక్కట్లేదు లేదు 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 పదప్ప అన్నాడు. డబ్బులు పోయినాయి ఉండరా, అరే ఉండరా, సగంలో ఏందిరా, అదైతే వస్తావా అన్నాడు. ఆ ఒక్కటి పోతే అయిపోతే వస్తావా అన్నాడు. వస్తావు లేదు అయిపోని వస్తాను. నిలబడ్డాడు. వీడికి ఎందుకు ఆడా, వాడికి ప్యాక్ వేశారు. వాడు ప్యాక్ సెట్ చేసుకుంటున్నాడు. సెట్ చేసుకుంటే ఈ నిలబడి అంటాడు, రే ఏం చేస్తున్నా, ఆ మొక్కలు సెట్ చేయంటున్నాడు. పైనుండి సలహా చెబుతున్నాడు. వీడు సలహాలు చెప్పడం చెప్పిన ప్రకారం వాడు మొక్కలు సెట్ చేసుకున్నాడు. అయినా పోయింది ఆట. పోయేసరికి వాడికి వెళ్ళి చూశాడు, ఏం సలహా చెప్పేవారు, ఇది కూడా పోయిందని. ఇక వాడు ఎవరు, ఈయన్ని తీసుకెళ్ళడానికి వచ్చినాడు, ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నావురా, లే పక్కరా, లే పక్కరా అని ఆళ్ళే పీడి కూర్చున్నాడు. ఏ రమ్మొక్కే అని. ఇప్పుడు ఎవడిని మార్చాడు, అమ్మో వింటున్నావా, ఇంటి పక్కన పిలిచింది, వదినో దా వదిన మీ ఇంటో స్టోరీ అనమ్మా, రాత్రి కొత్త సీరియల్ వచ్చిందమ్మా, దా కూర్చోబెట్టింది. ఇక పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్థన, వాక్యం, పరిశుద్ధుల సహవాసం మొత్తం పోయి కొత్త చిత్రాలు, సీరియళ్ళు చూసుకుంటూ కూర్చోవద్దు వచ్చింది. సెల్ ఫోన్లోనో టీవీలోనో లోకానుసార్లు ముచ్చట్లలో నమ్మకంగా లాగుతారు. కాబట్టి కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ముందు బలపడాలి. 4 మంచు మొక్కల మధ్యలో ఒక నిప్పు కణికను తీసుకెళ్ళి పెడితే ఈ నిప్పు వాటిని మండించిద్దా మంచు మొక్కల్ని? అది మండించడం సంగతి ఏమో కానీ ఆ మంచు చల్లదనం దెబ్బకి ఇది బొగ్గై కూర్చుంటుంది. ఏమైద్ది, ఇది బొగ్గయిద్ది. అర్థమైందా? అదే ఇది ఒక నిప్పు కణికలా గాక ఒక అగ్ని కెరటమైందనుకో, ఆ మంచు మొక్కల్ని కరగదీసిద్ది. కాబట్టి రక్షణ పొందడానికి వచ్చిన బిడ్డలారా, మీరు బాప్తిస్మం పొందగానే సరికాదు, పొందిన తర్వాత 4 విషయాలు జాగ్రత్త పడండి. మొట్టమొదటిది, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వినండి, బాధ్యతగా వినండి. మీకోసమే. షాలేం రాజన్న ఈరోజు నీ కళ్ళ ముందు కనపడతాడు, కాసేపట్లో బాప్తిసం ఇస్తాడు, తర్వాత ఆయన దారి అయింది, మీ దారి మీది. కానీ ఎనీ టైం నిన్ను నడిపించేది దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ. ఎనీ టైం నిన్ను నడిపించేది దేవుని వాక్కు. ఆ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు వినాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు ఆ వాక్యాన్ని లోపలికి నువ్వు స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడు నీ భక్తి, ఆత్మీయత, రక్షణ బలంగా ఉంటాయి. లేకపోతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావంటే వాడు నేను లోకంలో లాగేస్తాడు. రెండవది, వాక్యంతో పాటు ఆత్మీయుల సహవాసాన్ని వదిలిపెట్టవాకు. ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపించారో, నిన్ను భక్తిలోకి నడిపించారో, నీకు యేసయ్యను పరిచయం చేశారో, నిన్ను బాప్తిసం దాకా తెచ్చారో, వాళ్ళు నీకు ఆత్మీయులు. వాళ్ళు నీకు ఎంత మేలు చేశారో తెలుసా? నిత్యము మండే అగ్నిగుండం నుంచి నిన్ను కాపాడటానికి నీ తల్లిదండ్రి కూడా చేయని త్యాగం వాళ్ళు నిన్ను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి గొప్ప త్యాగం చేశారు. నీ తల్లిదండ్రి నీకు జన్మనిచ్చారు అంతవరకే, కానీ నీ ఆత్మను శాశ్వతమైన నరకం నుంచి కాపాడటానికి నీకోసం ఎవరైతే కష్టపడ్డారో, ఏ తల్లి కష్టపడ్డదో, ఏ తండ్రి కష్టపడ్డాడో, వాళ్ళు నీకు ఆత్మీయంగా తల్లి, తండ్రి. వాళ్ళని వదిలిపెట్టొద్దు. వాళ్ళకి జీవితాంతం కృతజ్ఞత కలిగి, యేసయ్యకి కృతజ్ఞత కలిగి బ్రతికినట్టే నిన్ను ఆత్మీయతలోకి, రక్షణలోకి నడిపించిన వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. వాళ్ళ స్నేహాన్ని వదిలిపెట్టద్దు. లోకస్తుల్ని మారుద్దామని లోకస్తుల స్నేహానికి వెళ్ళొద్దు. అర్థమైందా? మారుద్దువు కానీ నువ్వు బలపడ్డాక వెళ్ళి వాళ్ళని కదిలిద్దు. కానీ నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతా నువ్వు పోయి వాళ్ళని కదిలించలేవు. కాబట్టి ఇట్లాగా జాగ్రత్త పడాలి. 2, మూడవది, ప్రతి ఆదివారం ప్రభు బల్లలో తప్పకుండా చెయ్యి వేయాలి. ఎందుకంటే యేసు శరీర రక్తాలు మనలోనికి ప్రవేశించడం ద్వారా కూడా అసాధారణ జీవం మనలో ప్రవేశించిద్ది, దేవుని స్వభావం మనకు వచ్చింది. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము
గలవాడు, నేను వాని యందును వాడు నా యందును నివసించును అన్నాడు. కాబట్టి ప్రభు బలను నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది పట్టించుకోరు, అది బ్లండర్ మిస్టేక్, తప్పు. ప్రతి ఆదివారం నువ్వు ఎంత బిజీ ఉన్నా సరే, నీకు ఎంత క్లోజ్ రిలేషన్ వచ్చినా సరే, అవసరమైతే వాళ్ళని కూడా తీసుకొని రా మందిరానికి. మేము రామంటే కూర్చోబెట్టు కుక్క కాపలా ఇంటికాడ, అంతే. నువ్వు మాత్రం ఉండవాకు. ఎందుకంటే ఆదివారం నీ ప్రభువుతో నువ్వు గడపాల్సిన రోజు. సండే రోజు ఫలానోడు ఎక్కడుంటాడు రా అంటే, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినారా, దేవుని సన్నిధిలో ఉంటాడు. వాళ్ళు దేవుని సన్నిధి, ఆ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉంటారు. ఆ ప్రార్థన అయిపోయిందాక బయటికి రాళ్ళు అనే సాక్ష్యం ఉండాలి. అర్థమైందా? మొదటిది ఏంటి? ఏమో. రెండోది ఏంటి? ఎవరికి గుర్తుంది? ఏందండి సౌండ్ లేదు? ఫస్ట్ది ఏంది? అది వాక్యం. ఎవరు వినాలి? నేను వినాలా, మీరు వినాలా? చదువు వచ్చినట్టయితే రోజు వాక్యం ఖచ్చితంగా చదువుకోవాలి. రెండోది ఏంది? లోకస్తుల సహవాసాన్ని విసర్జించి ఆత్మీయుల సహవాసాన్ని హత్తుకోవాలి. 2. మూడవది, ప్రతి ఆదివారం ప్రభు బలలో తప్పనిసరిగా చేయి వేయాలి. 4వది, ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థించాలి. ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. అదే జీవం మనకి. వాక్యం చదువుట లేక వినుట అంటేనేమో దేవుడు మనతో మాట్లాడుట, ప్రార్థన చేయుట అంటేనేమో మనం ప్రభువుతో మాట్లాడుట. అందుకని ప్రతిరోజు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు కానీ మీరు ఎక్కడున్నా సరే, ఈ 4 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీ రక్షణ విషయంలో ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఈ 4 నువ్వు చేయకుండా అడ్డగిస్తాడు వాడు, గుర్తుపెట్టుకో. నువ్వు వాక్యం చదవకుండా లేక వినకుండా వాడు జడగొడతాడు నిన్ను. న్యూస్ పేపర్ చదువు, నువ్వు దిక్కుమాల పుస్తకాలు చదువు, నువ్వు నిద్ర రాదు. బైబిల్ గ్రంథం ముందేసుకొని మొదలుపెట్టి చదువు. ఒక పేజీ చదివేసరికి ముందుకు పడిన వెనకబడను, ఖచ్చితంగా నిద్రమత్తు వచ్చింది. ఎందుకో తెలుసా? దురాత్మలు నీ పక్కన చేరి నిద్రబుచ్చుతాయి నిన్ను. చదివేలే కానీ కళ్ళుమై నిద్రబుచ్చుతాయి. ఎందుకు? అందులో నీకు జీవం ఉంది. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించినట్లయితే నువ్వు బలపడతావు, సైతానుకు తలనొప్పి అవుతావు నువ్వు. అందుకని నువ్వు బలపడకున్నట్లు నువ్వు మిగిలిన ఏవైనా చదువు, నీకే శోధన ఉండదు. వాక్యం చదువు, నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు. అసలు పెద్ద కుట్ర ఈ శరీరంలో జరిగింది, పెద్ద కుట్ర. మళ్ళీ నువ్వు లోకంలో ఇప్పుడు సినిమా చూపించు, నువ్వు 3 గంటలు చూపించు, బొమ్మలాగా రోబోట్లాగా కూర్చొని 3 గంటల దృష్టి వద్దు. 1 గంట బైబిల్కి వెళ్ళి పెట్టు, 1 పేజీ చదివేసరికి ఎందుకని? ఇదే శరీరం కదా, ఇది సినిమాకి 3 గంటలు చూడనిస్తుంది, 1 పేజీ చదవనట్లేదు. ఏంటిది? దీనిలో ఉన్న పాపం అలాంటిది అన్నమాట. దీనిలో ఉన్న పాపం అలాంటిది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పొలంలో పనిచేయ, కంపెనీలో పనిచేయ, నీ బాడీ ఫుల్ కోఆపరేట్ చేసేది నీకు డబ్బు సంపాదన కోసం. 1/2 గంట సేపు మోకాళ్ళి ఎక్కడ లేని ఒళ్ళు నొప్పులన్నీ అప్పుడే వస్తాయి. కుట్ర అంటే దీనికి ఇష్టం లేదు, ఒప్పుకోదు. ఇది ఏది? ఈ శరీరం ఒప్పుకోదు. అయినా సరే వెనకాడకూడదు, దీన్ని లొంగదీయాల్సిందే. ప్రతిరోజు వాక్యం చదవాలి. అవసరమైతే నీళ్లు దగ్గర పెట్టుకోవాలి. మంపు వచ్చిందనుకో, కాస్త నీళ్ళు తీసి మొఖాన్ని కట్టుకొని తుడుచుకొని, నేను వదిలిపెట్టనే శరీరమా, దేవునికి స్తోత్రం. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను,
దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శరీరాన్ని ఏ రోజుకి ఆ రోజు సిలివేయాల్సిందే, జాలి పడే ప్రసక్తే లేదు. చెప్పండి, 4 చెప్పాను. మొట్టమొదటిది పెద్దగా స్వరం ఎత్తి తగాదలు బాగానే ఆడతారుగా, మరి మాట రాదే, చెప్పండి, పెద్ద చెప్పండి. ప్రతిరోజు వాక్యం, రైట్. రెండోది ఆత్మీయుల లోకానుసారుల సహవాసం చేయకూడదు, విసర్జించాలి. ఆత్మీయుల సహవాసం, రైట్. 2. మూడోది ప్రతి వారం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ప్రభు బలలో చెయ్యి, రైట్. 3. నాలుగోది ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం. ఈ 4 నువ్వు చెయ్యకుండా నిన్ను చెడగొట్టడానికి శత్రువు ట్రై చేస్తాడు. అది గుర్తెరిగి భయము కలిగి ఈ 4టిని నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండటానికి నీ మనసును సిద్ధపరచుకో. ఇంతే, నువ్వు అడవిలో ఉన్నా సరే అద్భుతంగా కాపాడబడతావు. చాలేమన్నా నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నువ్వు భద్రంగా ఉంటావు, బలంగా ఉంటావు. ఓకేనా? రైట్. ఈ విధంగా చేసి మీ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోండి. రక్షణ విలువ తెలుసుకోండి. నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి వదిలిపెడితే ఏంది గతి? నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి కోల్పోతే గతి ఏమిటి? నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఘోరమైనటువంటి శిక్షా స్థలికి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక ఆ గతి మీకు పట్టకుండానట్లు జాగ్రత్తగా మీ ఆత్మీయతను మీరు కొనసాగించుకోండి. మీరు ధన్యులు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజరక్షకుణ్ణి కలుసుకున్నారు. ఇంకా జీవితంలో ఆయన వదిలిపెట్టద్దు. ఆయన వంటి దేవుడు లేడు, ఆయన వంటి పరిశుద్ధుడు లేడు, ఆయన వంటి ప్రేమమయుడు లేడు. ఆయన వల్ల నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవత కానీ దేవుడు కానీ మరొకరు లేరు. యేసు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు. నువ్వు పొందాల్సినటువంటి శిక్ష తన మీద వేసుకొని ఆయన రక్తము చేత నీకు విమోచన కలిగించిన ఏకైక దేవుడు నా ప్రభు. కనుక ప్రాణమైన వదులు, ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలు రాని, ఎన్ని కష్టాలు రాని. ఈ మాట కూడా చెప్పండి, ఒకవేళ శ్రమలు మీకు దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ శ్రమల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనుకో, ఉంటారా ఓడతారా? ఎంతకాలం చెప్పాలి, ఇక్కడ చెప్పాలి సమాధానం. ఎంతకాలం ఉంటారు? ఊపిరి ఉన్నంత వరకు. ఊపిరి ఉన్నంత వరకు. తీసుకెళ్తే తీసుకెళ్ళి అన్నయ్య ఆ శ్రమల్లోకి, పర్వాలేదు. శ్రమల్లోకి తీసుకెళ్ళిన ఆయనే కదా దిక్కు. ఇప్పుడేమో లేకుండా ఉన్నాయా? కొత్త ఏమన్నా వస్తాయా? అబ్బా, జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో అనుభవించాం. అనుభవించినాక ఇంకేం వస్తాయి, వచ్చారా అని ఎన్నొచ్చినా ఇంతకాలం కాచిన వాడే ఇక ముందు కూడా కాపాడగలవాడు. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన దేవుడు కాపాడాడు, నిన్నటి వరకు కాపాడాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ఓకే, ఈరోజు కాపాడాడు, ఈరోజు బతుకునిచ్చాడు, నా ప్రభు కోసం బతుకుతా. ఇక రేపటి సంగతి అంటావా? ఇన్నాళ్ళు కాచినవాడు రేపు కూడా కాయగలడన్న విశ్వాసం నాకు ఉంది, డౌట్ ఏమీ లేదు. కనుక నేను ప్రభు మీదే అనుకుంటాను, ఆయనే నన్ను నడిపిస్తాడని నిశ్చయిత గలవారై ప్రభులో ముందుకు సాగండి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ? ప్రాణానికి ఒక ఎత్తుగా రక్షణను కాపాడుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. దాని విలువను గుర్తెరగాలన్నమాట. రక్షణ విలువను గుర్తెరగాలి. సరేనా?
ఈ ఒక్క మాట సరిపోతుంది, మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. శరీరాన్ని ఆత్మ గెలవాలంటే ఏం చేయాలి? శరీరానికి రోజుకు 5 సార్లు అన్నం పెట్టాలి, అంతేనా? దీన్ని కాస్త ఫుడ్ తగ్గించి ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి. ఆత్మ గెలవాలి. మనలో ప్రాచీన స్వభావం పోవాలంటే దైవ స్వభావాన్ని నింపుతూ ఎలా నింపబడుతుంది? ఈ 4 ద్వారా: వాక్యము, సహవాసము, ప్రభు బల్ల, ప్రార్థనా జీవితం. ఈ 4 ద్వారా దైవ స్వభావం మనలో నింపబడుతూ ఉంటుంది. ఇందులో మలినమైన నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఈ మలినమైన నీళ్ళన్నీ ఇందులో పోవాలంటే మంచి నీరు తీసుకొని దీనిలో పోస్తూ ఉంటే కాసేపటికి ఇందులో ఉన్నటువంటి మాలిన్యం అంతా దానంతట అదే పోయి కొంతసేపటికి నీళ్లు పోయి కొంతసేపటికి పోయంగా ఇక ఆ మురికి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్ వాటర్ నిలబడిపోయింది. నిన్న ఈ ఎగ్జాంపుల్ చూపించారు వీడియో. ఆ లైవ్ రూమ్లో ఎవరన్నా ఉన్నారా? లైవ్ రూమ్లో ఉన్నారా ఎవరన్నా? ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాడు ఆడ కాఫీది. ఛాన్స్ ఉంటే చూడమను. మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తొలగించడానికి మనం ఎన్ని తిప్పలు పడ్డా కాదు. మనలో ప్రాచీన స్వభావం పోవాలంటే దైవ స్వభావాన్ని నింపుకుంటూ ఉండాలి. అదొక్కటే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దామని అనుకుంటున్నాను, మరి వాళ్ళ దగ్గర ఉందో లేదో. ఒక గ్లాసులో కాఫీ కలర్ వాటర్ ఉంటుంది, కాఫీ కలర్ది. నిన్ననో మొన్ననో చూశాను నేను దాన్ని. లైవ్ రూమ్లో ఎవరున్నారు నాన్న? భలే కరెక్ట్గా అనిపించింది అది ఎగ్జాంపుల్ నాకు. ఒక గ్లాసు నిండా కాఫీ ఉంటుంది అన్నమాట, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇట్లాంటి దానిలో ఒక మంచినీళ్ళ ట్యాప్ దగ్గర పెడతాడు దాన్ని. ఆ ట్యాప్లో నీళ్ళు దీనిలో పడి ఇందులో ఉన్న కాఫీ అంతా బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ నింపుతా ఉండగా కాసేపటికి చూస్తే కాఫీ కలర్ వాటర్ ఏది కనపడదు, ఫ్రెష్గా మంచినీళ్ళు కనపడతాయి. మనం చేయాల్సిన పని అదే. ఏ కాడికి దేవుని వాక్యాన్ని ప్రార్థన ద్వారా, పరిశుద్ధుల సహవాసం ద్వారా, దేవుడితో, దేవుని ఆలోచనలతో, దేవుని వాక్కుతో, దేవుని ప్రభావంతో నింపుకుంటూ ఉంటే మనలో ఉన్న ప్రాచీన తత్వం అంతా కూడా తొలగిపోయింది. అట్లా నింపుకోకుండా ఇంకొకటి ఏదో చేసి మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం తీసేయాలంటే సాధ్యం కాదు. అట్లాంటి ఐడియాస్ ఏమీ లేవు. ఒకటి పోవాలంటే ఇంకొకటి నింపాలి. చెప్పండి అందరూ, ఒకటి పోవాలంటే ఇంకొకటి నింపాలి. ఇంక వేరే ప్రత్యామ్నాయమే లేదు. అక్కడ తోటలో సెమినార్ జరుగుతుంది కదా, పరిచారకులు అక్కడ ఉన్నారు. అందువల్ల మీకు ఆ వీడియో చూపలేకపోయాను. ఈసారి ఎప్పుడన్నా చూపిద్దాం దేవుని చిత్తం అయితే. వరుసగా చెప్పండి, నేను అడుగుతాను ప్రశ్నలకు సమాధానం. అదిగో చూడండి, అది శభాష్. అది ఆ రంగు నీరు మనలో ఉన్న పాత స్వభావం అనుకోండి, ఆ నింపబడుతుంది దేవ స్వభావం అనుకోండి. అది చూడండి, నింపగా ఒకటే మార్గం, క్రమక్రమంగా అంతా పోతా ఉంది. చూడండి, పోయి మొత్తం ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. చూడు, అదిగో. ఓకే, మళ్ళీ ఒకసారి చూపించున్నానా? అది ప్రాచీన స్వభావం. పైన రాసిన చూడు, నీవు దేవునికి ఎంత ఎక్కువ సమయం ఇస్తావో అంత ఉపయోగం, అంత పరిశుద్ధంగా మార్పు చెందుతావు. ఆ దేవుడు నింపుతూ ఉంటాడు తన స్వభావాన్ని. అందుకే ఎప్పుడు దేవునికి అందుబాటులోకి పోతూ ఉండాలి. దేవునికి అందుబాటులో పోతూ ఉంటే ఆ పాత ప్రాచీన ఆ నలుపంతా కూడా పోయి అదిగో దేవుని స్వభావంతో కొంతకాలానికి నింపబడతావు. కంప్లీట్గా అది దేవుని పాత్ర అవుతావు. అర్థమైందా? ఇంకో 4 సార్లు చూపించేదా? మీరేం తిక్కలోళ్ళు కాదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి పెద్దగా. రైట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఈ
కాదేమో, అది చూపించడానికి కాదేమో అనుకున్నా చూపించారు. అంతేనండి, సూత్రం ఇక అదే. ఏ కాడికి దేవుని వాక్కు, దేవుని ప్రార్థన, దేవుని పరిశుద్ధుల సహవాసం, దేవుడితో సమయం, దేవుడు 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 దేవుడు. లోకంతో నింపుకున్నోడు నాశనం అవుతాడు, కానీ దేవునితో నింపుకున్నోడు నాశనం అవుతాడా? నాశనం అయ్యే వాళ్ళని రక్షిస్తాడు. నాశనం అయ్యే వాళ్ళని రక్షిస్తుంది. కాబట్టి అలా జాగ్రత్త పడండి. చెప్పండి, ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? అందరు చెప్పండి, ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? బాంబో ఏందండి, ఏం చెప్పట్లేదు? తీసుకున్న వాళ్ళు కూడా చెప్పట్లేదు. ఏమైంది మీకు? ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? పాపాలు చేయడానికా? పాప క్షమాపణ నిమిత్తమా? పాపాలు క్షమించబడితే ఆత్మ రక్షింపబడుతుంది, లేకపోతే శిక్షలోకి వెళుతుంది. పర్వాలేదు, బతికిచ్చారు ఎట్లనో. మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి, మనల్ని నరకం నుంచి కాపాడడానికి యేసుప్రభు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడని ఆపకూడదు. మన నిమిత్తం ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచాడా? ఎన్నో రోజు ఆరోహణమే వెళ్ళాడు, మళ్ళా వస్తాడంట. నిజమేనా? డౌట్ లేదా? ఏమంటారా వచ్చేదాన్ని రెండవ? ఎట్లా తీసుకోవాలి బాప్తీసం? పాత మనసుతో తీసుకోవాలా, లేకపోతే మారు మనసు పొంది తీసుకోవాలా? పెద్దగా చెప్పండి. అవునా? మారు మనసు పొంది. ఇంకా మళ్ళీ అటు జోలికి వెళ్ళాలా? వదిలిపెట్టిన పాత జీవితానికి వెళ్ళాలా? మరేం చేయాలి? ప్రతిరోజు వాక్య ధ్యానం, పరిశుద్ధుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 నిలిచి ఉండాలి. అంతేకాదు, మిమ్మల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళని వదిలేయాలా? మిమ్మల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళని నిర్లక్ష్యం చేయాలా? వదిలిపెట్టు. వాళ్ళ సహవాసాన్ని విడనాడకూడదు. వాళ్ళు నీకు ఎంతో ఉపకారం చేశారు. నిన్ను రక్షణలోకి నడిపించే వాళ్ళు నీకెంతో మేలు చేశారు. అది శాశ్వతమైన మేలు. నేను చెప్తున్నా, నీ జీవితాంతో యేసయ్యకు రుణస్థురాలివి. అలాగే నిన్ను రక్షణలోకి నడిపించిన వారికి కూడా రుణస్థుడివి, రుణస్థురాలివి. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. దేవునికి మహిమ. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అంట. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. పాపం అది నీలోనికి అలా ప్రవేశించింది. ఇది యేసయ్య, ఈ దరిది ఇప్పుడు పట్టుకుంటుంది. ఆయన ఇప్పుడు నీలోనికి వస్తాడు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు అదంతా కూడా అది అట్లా నార్మల్ అయిపోయింది. చూడండి, మళ్ళీ యేసయ్యలోకి పాపం ఎంత ప్రవేశించాలని చూసినా దాని వల్ల కాదు. యేసయ్యలోకి ప్రవేశించడానికి ట్రై చేసినా, పోసినా సరే పాపం అందులో ఆయనలో ఉండదు. మళ్ళీ యేసయ్య పాపం జోలికి వచ్చాడంటే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలోనికి పాపం వచ్చి యేసయ్యను పాడు చేసేది లేదు, కానీ యేసయ్య పాపాన్ని నాశనం చేయగలడు. అలాగే పాపిలో ఉన్న పాపాన్ని కూడా యేసయ్య శుద్ధి చేయగలడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం రండి. దైవజనులు ప్రార్థన చేస్తారు, మనకి రక్షణ పొందుదాం. పాట పాడాలా? ప్రార్థన చేసుకున్నాక పాడుకుందాం. ప్రార్థన. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. మేము ఆశపడి ఎదురు చూసిన రీతిగా మీ దాసుని మా మధ్యలోకి తీసుకుని వచ్చి మరొక తరుణం ప్రభువా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. రక్షణ యొక్క విలువను మాకు తేటపరిచినందుకు కృతజ్ఞతలు. మరి మా జీవిత కాలం నాయన భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణ మేము కొనసాగించవలసిన అవసరత ఉన్నదని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రక్షణ ఎందుకు పొందాలి, పొందేవారు ఎలా పొందాలి, పొందిన తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి సంగతులను మాకు బయలుపరిచినందుకు వందనాలు.
మరి రక్షణ పొందిన తర్వాత ప్రాముఖ్యంగా 4 విషయాల్లో జాగ్రత్త పడాలని, ఈ 4 విషయాల్లో జాగ్రత్త కలిగిన వారిని దుష్టుడు కూడా ముట్టలేడని తెలియజేసినందుకు వందనాలు. మరి సహవాసమందును, వాక్యము బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండినప్పుడు మేము ఆత్మీయతలో నిరంతరం నిలిచి అనేకులను బ్రతికించగలుగుతామని ప్రభు బహు స్పష్టంగా తెలియజేసినందుకు కూడా కృతజ్ఞతలు నాయన. రక్షణ పొందినటువంటి వారు నిరంతరం నీకు అందుబాటులో ఉండుట ద్వారా మాలో ఉన్నటువంటి ప్రభా దుష్ట స్వభావము తొలగించబడి దైవ స్వభావంతో మేము నింపబడుతూ ఉంటామని బహు స్పష్టంగా ప్రభ మా కన్నులకు కట్టినట్లుగా మీరు చూపించినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందుకొని నీలో కొనసాగడానికి సహాయం చేయండి. ఇప్పటికే రక్షణ పొందినటువంటి వారు ప్రభా దేవ స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు కనుక అంతకంతకు నీకు అందుబాటులో ఉండటం ద్వారా, వాక్యము ద్వారా మా హృదయాలు నింపుకొనుట ద్వారా మాలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా కూడా తొలగించబడి నీ కొరకు ప్రభా శ్రేష్టమైన పాత్రలకు మేమందరం కూడా వాడబడినట్లుగా సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని, జరగవలసిన బాప్తిస్మ కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ పొందండి. వాక్యమిత్రుడి మీద ఆశ్రయం ఇంకను బలపరిచి రాగలిగిన దినాల్లో మీ నామ మహిమ కొరకు ఇంకను వాడుకొని వేలాది ఆత్మలు మీరు పిలిచి రక్షణలోకి నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకొని మీ రాజ్య విస్తరణ జరిగించమని సమస్తమైన మహిమను మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ విలువ చెప్పాను, ఎలా కొనసాగించుకోవాలో చెప్పాను, మనలో ఉన్న ప్రాచీన స్వభావం ఎలా తొలగించుకోగలమో చెప్పాను. వీటన్నిటితో పాటు ఇంకొక మాట కూడా చెప్తాను. కొంతమంది బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఈ లోకంలో ఉన్నంత వరకే నీకు ఛాన్స్. ఏ క్షణాన లోకాన్ని వదలాలో మనకు తెలియదు, ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. వచ్చేటప్పుడు మనమేం డేట్ తీసుకొని రాలా, ఇన్ని సంవత్సరాల ఇంతకాలం నేను ఉంటానని. మనం వేసుకున్న వస్త్రానికైనా ఒక 6 నెలల గ్యారెంటీ ఇస్తాడేమో బట్టల షాపు వాడు. ఆ వస్త్రాలు ధరించిన శరీరానికి మాత్రం ముచ్చటగా 3 రోజులు కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి యేసయ్య తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడి ఉంది. ఈ మంచి అవకాశాన్ని నువ్వు కోల్పోయావంటే రాబోతున్న నరకాగ్ని తప్పించుకోలేవు. దేవుని మాటలు టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఇంతవరకు పాపంలో బతికావు, తప్పుడు జీవిత విధానంలో బతికావు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు, నా రక్తంలో కడిగేస్తాను రమ్మని. ఇంత సువర్ణ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కోల్పోతే రాబోతున్న ఉగ్రత తప్పించుకోలేరు. రేపటి రోజున యేసు ప్రభు నిన్ను పాపం ఎందుకు చేశావు అని అడగడు. నువ్వు చేసావు, అందరూ చేశారు, కానీ వాళ్ళు కడిగేసుకున్నారు కదా, నువ్వెందుకని పాపాన్ని కడిగేసుకోలేదు అని అడుగుతాడు. అప్పుడు నీకు సౌండ్ ఉండదు. కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ టైం పోతే రేపు నీదో కాదో తెలియదు కనుక నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. తస్మాత్ జాగ్రత్త. అన్న నేను సిద్ధపడి వచ్చాను బాప్తిస్మానికి, ఇంకా వెనకడుగేసే ప్రసక్తే లేదు, నాకు యేసు కావాలి, దేవుని రాజ్యం కావాలన్నోళ్ళు పైకి లేచి నిలబడండి. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరూ కూడా రైట్. దేవునికి మహిమ కలుగును గాక. నాయనా సిద్ధపడ్డ వాళ్ళందరినీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి పదండి నాన్న, పురుషులు స్త్రీలందరూ పదండి. బాప్తిస్మానికి సిద్ధపడిన వాళ్ళందరూ పదండి. మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అనేక మంది రక్షణ తీర్మానం చేసుకున్నారు. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరినీ
రైట్. మిగిలిన వాళ్ళందరూ పైకి లేచి నిలబడదాం. మిగిలిన వాళ్ళందరూ పైకి లేచి నిలబడదాం. మీ నిమిత్తం దైవజనులు ప్రార్థన చేసి ముగిస్తారు. మీరు వారితో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నేను వెళ్ళి సిద్ధపడిన ఆత్మలకు బాప్తిసం ఇస్తాను. ఇక మనం టైంని పోగొట్టుకోవద్దు, టైంని సద్వినియోగం చేసుకుందాం. నిలబడ్డ వాళ్ళు అలాగే తలలు వంచి కళ్ళు మూయండి. మీరు ఏ శ్రమలో, సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులు వచ్చారో ఈరోజు ఒక మంచి వాక్యాన్ని దేవుడు మీకు అందించాడు. నీలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని వెళ్ళగొట్టాలి అంటే దైవ స్వభావంతో నింపబడటం తప్ప వేరే మార్గం లేదని, మీరు కూడా మరి ఆత్మను బలపరుచుకునే విధంగా, శరీరాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా సిద్ధపడాలని, ప్రభు వచ్చేంత వరకు మీ రక్షణను కొనసాగించుకోవాలని బోధించబడ్డారు. మీ ఆత్మ విషయమే కాదు, శరీర సంబంధంగా మీరు ఎదుర్కొంటున్న శ్రమల విషయమై కూడా మీకోసం దైవజనులు ప్రార్థిస్తారు. మీరు ప్రార్థనలు ఏకీభవించినట్లు తలలు వంచి కళ్ళు మూయండి. తప్పకుండా మీ బలహీనతలు, మీ కుటుంబంలో వ్యక్తుల బలహీనతలు, మీరు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి విడుదల కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన వింటాడు. దేవుని సమాధానం తప్పకుండా నీకు లభిస్తుంది.